అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈరోజు మాట వచ్చేసి, మాట వెండి అయితే మౌనం బంగారం అని చెప్తారు. మాట కన్నా మౌనానికి ఒక్కొక్కసారి విలువ ఎక్కువ ఉంటుంది. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు అలా అయింది. ఎన్నోసార్లు నేను మాటలతో వాళ్ళకి చెప్తాము అని ఆ సమస్యని చెప్పుకుందామంటే అది ఏమీ క్లియర్ కాలేదు. ఒకసారి మౌనంగా ఉండిపోతాను. అప్పుడే నా చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యాపారి ఉంటాడు. వ్యాపారి గోడౌన్లో సామాన్లు పెడతప్పుడు తన వాచ్ కింద పడిపోతుంది. వాచ్ పడిపోయినప్పుడు ఆయన సెంటిమెంట్ వాచ్ ఉంటుంది. అది ఇంకా బయటికి వచ్చి, ఇదేమప్ప నా సెంటిమెంట్ వాచ్ దొరకలేదు కదా అని చాలా బేజార్తో ఉంటాడు. గోడౌన్ ముందు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పిలిచి చెప్తాడు, నా గోడౌన్లో వాచ్ పడిపోయింది, మీరు ఎవరు వెతికిస్తే వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను అని చెప్తాడు. పిల్లలకి కాస్ట్లీ గిఫ్ట్ అంటే చాలా ఇష్టం కదా. అందరు గోడౌన్లకి పరిగెత్తి ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట వెతుకుతారు. అస్సలు ఎవరికి దొరకలేదు. ఇంకా బయటికి వచ్చేసి మాకు దొరకలేదని చెప్పేస్తారు. వ్యాపారికి నా సెంటిమెంట్ వాచ్ కదా, నాకు ఎంతో ఇష్టమైన వాచ్ కదా, దొరకలేదని చాలా బేజారుతో ఉంటాడు. అప్పుడు ఒక పాప ఉంటుంది, వచ్చి నేను ఒక్కదాన్ని పోయి తీసుకొస్తాను, బుణుక్కొస్తాను అని చెప్తాడు. సరేలే, ఎలాగైతే ఏమి, నాకు వాచ్ దొరికితే చాలు కదా, పో అని ఆ పాపని లోపలికి పంపుతాడు. ఆ పిల్ల లోపల పోయి ఒక చోట కూర్చుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వస్తుంది, వాచ్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు వ్యాపారికి షాక్ అవుతాడు. ఇంతమంది పోయి వెతికితే, హాఫ్ అన్ అవర్ వెతికినా, అర్ధ గంట వెతికినా దొరకలేదు వాచ్. నీవు పోయి 10 నిమిషాలే అయింది, నీవు పోయినా కూర్చున్నావు, నేను చూశాను, అయినా నీకు 10 నిమిషాల్లో వాచ్ దొరికింది కదా, అది ఎలా సాధ్యమో అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప సమాధానం చెప్తుంది, వెళ్ళి అక్కడ ఓకే 5 మినిట్స్ కూర్చున్నాను, గడియారం ఏం టిక్ 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 అనే సౌండ్ కొట్టుకుంటుంది కదా, ఆ సౌండ్ నాకు వినిపించడానికి మొదలైంది. అది ఎక్కడ ఉంది అనేది నిశ్శబ్దంగా, ఆ సౌండ్ ఎక్కడ వస్తుంది అని వెతికినప్పుడు నాకు ఈ వాచ్ దొరికింది అని చెప్తుంది. నిజం కదా ఫ్రెండ్స్, ఎన్నోసార్లు మన జీవితంలో కూడా మౌనమే సమాధానం ఇచ్చి ఉంటుంది కదా. ఈ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగింటే తెలియజేయండి. మరో మాటతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్కారం.